హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రెడ్డమ్మ దేవరకొండ. మా ఇంట్లో ఆదివారం రోజు సాములకు భిక్ష పెట్టించున్నాను. అదో కలర్ రైస్ చేస్తూ ఉండా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా కలర్ రైస్ చేసి ఇదో వడలు చేస్తాడా చూడండి. కొన్ని వడలు అంటే 1 కేజీ మైన వడలు చేస్తాడా. మళ్ళీ 15 మంది సాములు వస్తామని చెప్పారు. ఆ రోజు సండే కాబట్టి అందుకని 15 మంది సాములకు మా ఇంట్లో కోడళ్ళు, కూతురు, నేను అందరం కలిసి చేస్తూ ఉంటాము. ఎందుకంటే మా కొడుకు 3 సంవత్సరాలు మాల వేసుకున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరము నేను ఏదో మా కొన్ని దాంట్లోనే పెట్టిస్తూ ఉంటాను సాములకు భిక్ష. అప్పలాలు కూడా చూడండి చేస్తాండా. అన్నీ ఫాస్ట్గా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 12కంతా వాళ్ళకు సాములకు భిక్ష పెట్టాలి కాబట్టి భిన్న ఫాస్ట్గా చేసేస్తున్నాం మేము అప్పలాలు. ఇంకా వచ్చేసి సాములకు భిన్న మా చిన్న కొడుకు భిన్న చేసేసేయండి మా అని చెప్పాడు కాబట్టి చేస్తాను. అదో కలర్ రైసు అన్ని వంటకాలన్నీ చేశాను. మీరు కూడా ఏం చేసి పెట్టారో మీరు కామెంట్లో పెట్టండి. నేనైతే ఈ చేసి పెట్టిన సాములకు భిక్షకు. మీరు కూడా ఏమేమి చేస్తారో అవన్నీ నాకు చెప్పండి ఫ్రెండ్స్, మీరు కామెంట్లో చెప్పండి. ఇంకా వచ్చేసి అన్నీ రెడీ అయిపోయినాయి వంటలన్నీ. ఇంకా సాములు ఇంకో ఇంట్లోకి వస్తూ ఉన్నారు, ఇంకా ఎంటర్ అవుతారు సాములు. ఇప్పుడు మా సాములు కొంచెము పూజ చేసినారు కానీ నాకు అంత టైం లేదు వీడియో తీసేదానికి. ఇదో ఇప్పుడు సాములు అందరికీ భిక్ష తింటా ఉన్నారు చూడండి. ఇప్పుడు సాములు భోజనం చేసేటప్పుడు మా కోడళ్ళు, కూతురు అందరూ భిక్ష పెట్టించుకుంటే మంచిదని అదో భిక్ష పెట్టించుకుంటా ఉన్నారు. ఒక 5 మంది సాముల దగ్గరన్నా 9 మంది దగ్గరన్నా పెట్టించుకుంటే మంచిదని పెట్టించుకుంటున్నారు ఫ్రెండ్స్. మా ఇంట్లో కోడళ్ళు, కూతురు, మా మనవరాలు చూడండి ఎలా ఆడుకుంటూ ఉంటుందో. మా మనవరాలు కూడా వస్తుంది, చిన్న పాప. అందరూ వచ్చేసి ఇంకా పెట్టించుకొని తింటా ఉన్నారు సాములు అందరూ. ఇంకా మా పిల్లలు ఇంట్లో మా కూతురు అదో చిన్న మనవరాలు ఆ పాప వస్తూ ఉన్నది. ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చి ఇంకా బాయ్ ఫ్రెండ్స్.